సో హాయ్ గైస్, అస్సలం వాలేకుమ్, నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మన సెకండ్ మోటో బ్లాగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సఫర్ రైడర్ 07. ఈరోజు అయితే మనం అమీన్పూర్ లేక్కి చిన్న మోటో బ్లాగ్ రైడ్ అయితే వేస్తున్నాం అనమాట. డే 2. అమీన్పూర్ లేక్ అనేది మన పటంచూరు నుండి మన చందానగర్ సైడ్ ఫేమస్ అనమాట అమీన్పూర్ లేక్. సో అక్కడ కొంచెం మన వాటర్ అనేది కొంచెం వేవ్స్ లాగా వస్తుంది. ఇంకా ఫిషెస్ ఉంటాయి అక్కడ. కొంచెం ఆడ చాలా ఎక్సలెంట్ వ్యూ కూడా ఉంటుంది అక్కడ. ఇంకా చాలా వాకింగ్ స్ట్రీట్ కూడా ఉంటుంది. సో అక్కడైతే వెళ్తున్నాం అనమాట. మీకైతే కొంచెం ముందర అయితే కలుస్తా ఫ్రెండ్స్. అక్కడ అదే ఫ్రెండ్ కొంచెం అమీన్పూర్ లేక్కి వెళ్ళిన తర్వాత అక్కడ కలుస్తా. సో గాయస్, అమీన్పూర్ లేక్ అయితే రీచ్ అయినాం అనమాట. చూడండి, వ్యూ మాత్రం ఎక్సలెంట్. ఇక్కడ పిల్లలు ఆడుకోని కోసం జంపింగ్ది కూడా పెట్టారు. ఇంకా ఫిషెస్కి ఇక్కడ ఏంటంటే మురమురాలు వేస్తారు ఇక్కడ ఫిషెస్కి. ఫిషెస్ బయటికి వచ్చి ఫిషెస్ మురమురాలు తింటాయి ఇక్కడ. మళ్ళీ ఇది సాయిబాబా గుడి ఇది. ఇంకా వాటర్ అనేది కొంచెం ముందర మనకు స్టెప్స్ దగ్గర గ్రీనరీ ఉంది. ఏమో క్లీన్ చేస్తారేమో, ఇన్కేస్ తర్వాత క్లీన్ చేస్తారేమో. చూడండి అక్కడ లాస్ట్ వరకు ఇలా ఉంది. ఇంకా అక్కడ వాకింగ్ స్ట్రీట్ అనమాట ఇది. అక్కడ సైడ్ మొత్తం ముందర మొత్తం వాకింగ్ స్ట్రీట్ అది. వెళ్దాం ఇంకొంచెం 2 to 5 minutes తర్వాత వెళ్దాం. అలానే ఇక్కడ చూడండి ఇది ఇట్లా పిల్లల కోసం వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఇక్కడ. ఇంకా చూడండి లాస్ట్ వరకు బిల్డింగ్ అయితే ఏం కనబడతలేదు. ఒక 2 to 3 kilometers ఉంటుంది అనుకుంటా మధ్యలో మొత్తం చెరువు అనమాట. దీంట్లో ఫిషెస్ ఉంటాయి. లాస్ట్లో రైట్ సైడ్లో వాకింగ్ స్ట్రీట్ మొత్తం ఎండ్ అయిన తర్వాత కూడా ఫిషెస్ అమ్ముతారు. ఇంకా కేజీఓ ఎలా మనకైతే తెలియదు అనమాట కేజీఓలో ఎలా అమ్ముతారో. సో గైస్, చెప్పాను కదా మన వాకింగ్ స్ట్రీట్ అనేది ఇది. మధ్యలో ఇక్కడ కూర్చోవడానికి సీట్స్ పెట్టారు సిమెంట్ది. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రీస్ కూడా కట్ చేశారు వ్యూ కోసం. సో ఇదే గైస్ మన అమీన్పూర్ లేక్ మోటో వ్లాగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. వేరే వ్లాగ్లో కలుద్దాం. బాయ్ గైస్.